ఏపీ టీవీ 10 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి సూచించిన సీఎం చంద్రబాబు. బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోంది ఆరోపించిన మంత్రి నిమ్మల. విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారిని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీలో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. సాయంత్రానికి అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడొచ్చని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పరిస్థితులపైన కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్షలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతోని చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్వట్లోని వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని ఆయన సూచించారు. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్లీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ గానీ, మోడరేట్ రెయిన్ఫాల్ గానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు. ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంతవరకు 163 టన్నులు, మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మొత్తం 236 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 417 ట్రిప్స్ తో తీసుకెళ్లారు. ఇంతవరకు మొత్తం చూస్తే ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు. లంగర్ వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారని చెప్పారు. బోటు యజమాని వైకాపా నేత కావడం కుట్ర కోణాన్ని బలపరుస్తోందని చెప్పారు. 45, 50 టన్నుల బరువున్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయని అన్నారు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం, గేట్లకు ఇబ్బంది లేదని చెప్పారు. నందిగం సురేష్, తలసిల రఘురాంకు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గర మనిషి, వాటికి వైకాపా రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. బుద్ధన్న రాయనిపాలెం వైపు ఉండే బోట్లు వరదకు ముందే యువతలకు వచ్చాయి. సుమారు 1.5 కోటి విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. పై స్థాయి ఆదేశాలు లేకుండా విలువైన బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండరు అని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని, బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను గాని అది తాకకుండా కౌంటర్ వెయిట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని, ఉపద్రవంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను గాని లేదా కట్టడాన్ని గాని తాకుంటే మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెంటనే ఏదైతే ఆ యొక్క
అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు 40-50 టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర 40-50 లక్షలు ఉంటుంది. మరి అంతటి విలువైనటువంటి బోట్లని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా 3 పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది. 5 పడవల్లో ఈ 3 పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం, ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేర రఘురాం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం, ఈ రామ్మోహన్ అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిలో అక్రమంగా, ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రిడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం, ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రిడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి, ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ ను కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి. వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాము అని, విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని ఏపీ మంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశామని చెప్పారు. విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు. ముంపు కాలనీలోని తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడలో ముంపు కాలనీలో 170 వాటర్ ట్యాంకులతోని మంచినీటిని సరఫరా చేస్తున్నాం. ఆ వాహనాలు 100 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశాం. ఇప్పటి వరకు 27,000కు పైగా ఇళ్లలో బురదను అధికారులు తొలగించారు. డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటుగా క్లోరినేషన్ చేపట్టాం. కేవలం డ్రోన్లతోనే 1,00,000కు పైగా ఆహార పొట్లాలను పంపించాం. సీఎం చంద్రబాబు పండుగ కూడా జరుపుకోకుండా శ్రమిస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేతలకు ఇవేవీ కనిపించడం లేదు. కలెక్టరేట్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు 3 రోజుల పాటు బుడమేరు వద్దే కూర్చున్నారు. నిద్రాహారాలు కూడా లేకుండా గంటలను కూర్చివేయించారు. వరద బాధితులకి సహాయ చర్యలు ఎంత ముమ్మరంగా సాగుతున్నాయో గత 8 రోజుల నుంచి కూడా ఇక్కడున్న అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇక్కడున్న పత్రికా విలేకరుల దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు. వర్షాలు పడుతున్నా కూడా ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రత్యేకంగా, అంటే ఇక్కడే బస్సులోని ఇన్ని రోజుల నుంచి గత 8 డేస్ నుంచి కూడా బస్సులోనే తన అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తూ ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం కూడా ఎక్కడైతే మన ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా స్వయంగా తనే వెళ్ళి పర్యవేక్షించి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అఫీషియల్స్ అందరితోనే కూడా కూర్చొని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అఫీషియల్స్కి, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కి అందరికీ చెప్పి నెక్స్ట్ డేకి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత పర్టికులర్గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవటం అన్నది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ సైన్. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులను చూసాము, చాలామంది ముఖ్యమంత్రులను చూసాము, దేశంలోని కాకుండా మన రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రిని చూస్తున్నాం. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లోని ఉదయము సాయంత్రం కూడా పర్యటించి సుమారుగా 8-9 రోజుల పాటు బస్సులోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఒక అడ్మినిస్ట్రేషన్ వేలోనే కాకుండా ఒక హ్యుమానిటీ వేలోని కూడా ఆలోచన చేసుకొని
ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వరద ముంపు ప్రాంతాల్లోని వరద తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారు, ఇంకా వాటర్ కొన్ని చోట్ల నిల్వ ఉంది. అటువంటి ఏరియాల వాళ్ళకి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా 3 పూట్ల భోజనం పంపించాలి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి బ్రెడ్, పాలు, బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మార్నింగ్కి కూడా సుమారుగా 3,05,966 బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి 1,56,100 వాటర్. బుడమేరు లోతు పరిశీలనకు పడవపై ప్రయాణించిన మంత్రి రామానాయుడు బుడమేరు లోతును పరిశీలించేందుకు గాను మంత్రి నిమ్మల రామానాయుడు పడవపై ప్రయాణించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనలున్న నేపథ్యంలో గండ్ల పూడ్చిన దగ్గర గట్టు ఎత్తు పెంచే పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. పనులకు అడ్డంకిగా మారిన వర్షం, పులివాగు నుంచి పులిమేరకు వరద ప్రవాహం, గట్టుపైనే ఇరిగేషన్ అధికారులు ఏజెన్సీలతో సమీక్షను చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు పనులు చేసే వివిధ రకాల రుసుములు అన్ని 10 రోజుల క్రిందటే రద్దు చేశాం. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకువచ్చేటప్పుడు జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములని అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారంగానే ప్రకటించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి ₹1 కూడా ఏ ఒక్క అనుమతికి తీసుకోకూడదని స్పష్టంగా చెప్పారు. గణేష్ ఉత్సవ సమితిలు ఏ ఒక్క అనుమతికి ₹1 కూడా చెల్లించనక్కర్లేదు ఏపీ మంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 days బ్యాక్ 20 days బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్ గా ఈ జీవోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా ₹1 కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి ₹100 తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్, సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారిని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. నగరాన్ని వరద ముంచెత్తబోతుందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా కూడా
ప్రజలను అప్రమత్తం చేయలేదని, ముందస్తు జాగ్రత్తల చర్యలు చేపట్టలేదని, మరోవైపు వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆక్షేపించారు. విజయవాడ వరదలు ఏమాత్రం ప్రకృతి వైపరీత్యం కాదన్న మాజీ మంత్రి అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యమనని, సీఎం పబ్లిసిటీ యావకి పరాకాష్ట అని అభివర్ణించారు. అందుకే వరద మరణాలకు సీఎం మంత్రివర్గంతో సహా సంబంధిత శాఖల అధికారులంతా బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. 20 గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు ఈ స్థాయికి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు? ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం ములగదని చెప్పని అనుకున్నారా? లేదా గతంలో ఎప్పుడు ములగలేదనేటువంటి ఎప్పుడు ఆ ప్రాంతానికి నీరు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఊహించారా? ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అనేటువంటి దానికి ప్రజలకి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా మీకు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో, వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తాను. విజయవాడ నగరం 54, 55 డివిజన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటించారు. పంజా సెంటర్, మహబూబ్ సుభాని, గుల్లమ్మ అబ్బాస్ స్ట్రీట్లలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. ఇస్లాంపేట సెంటర్లో పారిశుద్ధ పనులు పరిశీలించారు. ఫ్రైడే ఈవినింగ్ మొదలైంది వర్షం. ఆ తర్వాత నుంచి ఇదే అప్పటి నుంచి మన సచివాలయ వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ మన జాయింట్ కలెక్టర్ కానీ ఆల్మోస్ట్ అన్ని రాదు పంజాబ్ సెంటర్లో కనిపించారు. వర్షంలో కూడా తెచ్చి ఇచ్చారండి. దాని గురించి మేము తప్పుగా మాట్లాడాలి. వాళ్ళు ఏమైపోతారని కూడా లేదు. వర్షంలో వచ్చి అందరికి ముఖ్యమంత్రి గారు మరి కలెక్టరేట్ లోనే ఉన్నారు వరద మొదలైన రోజు నుంచి. ఆయన గారు కూడా బాగానే తిరుగుతున్నారు. వచ్చేస్తున్నారు ఆయన కూడా. మన 56, 57 తక్కువ వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు. గణపతి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించండి, కాంట్రేనికోన ఎస్ఐ అవినాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాంట్రేనికోన గణపతి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని కాంట్రేనికోన ఎస్ఐ అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐ అవినాష్ మీడియాతో మాట్లాడుతూ గణపతి మండపాలు నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని, అలాగే గణపతి నిమజ్జనంలో కూడా జాగ్రత్తలు పాటించండి. గోదావరి వరద ఉండటం వల్ల నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని, బాణాసంచాకు అనుమతులు లేవని, ఎవరైనా బాణాసంచా కాలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే రికార్డింగ్ డాన్స్లకు అనుమతులు లేవని. ఈ వినాయక చవితి మండపాలు కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు విజ్ఞప్తి ఏంటంటే ఆ యొక్క ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. దాంట్లో పనిచేసే ఎలక్ట్రికల్ వారితో పనిచేయించుకోవాలి తప్ప లోపల ఆపరేట్ చేస్తే ఏదైనా సాగు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ విషయంలో అందరూ ఎలర్ట్గా ఉండాలి. అలాగే ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ వృద్ధులు కొంచెం ఆరోగ్య భావన ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా ఆ మైక్ సౌండ్ మరీ పెంచి కాకుండా మినిమం సౌండ్తోనే రన్ చేసుకోవాలి. అలాగే ఉదయం 9 తర్వాత మాత్రమే, అలాగే నైట్ 10 తర్వాత ఈ పరిస్థితుల్లో కూడా మైక్ ఆన్ చేయకూడదు. అలా చేస్తే కేసులు నమోదు చేస్తాము. అదేవిధంగా నిమజ్జనం రోజు ఏదైతే ఉందో అందరూ వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజు డే టైంలోనే నిమజ్జనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వాటర్ ఫ్లోటింగ్ చాలా హెవీగా ఉంది. అన్ని చోట్ల కూడా ఈవెన్ చిన్న కాలంలో కూడా హెవీ ఫ్లోటింగ్ ఉంది. కాబట్టి
దయచేసి మా విజ్ఞప్తి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు పరిస్థితుల్లో కూడా డే లైటింగ్ అంటే 6-7 లోపే నిమజ్జనాలు ప్రతి చోట కూడా కంప్లీట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ గ్రూపు గొడవలు లేకుండా ఏదైనా ఉంటే మేము వారిపై కేసులు నమోదు చేస్తాము. గత లాస్ట్ 10 yearsలో ఏ ఊళ్ళు ఉన్నాయో ఆ ఊళ్ళో వాళ్ళకి తెలిసి ముందే వాళ్ళని బైండర్ చేస్తాము రేపటిలోనే. కాబట్టి దయచేసి ఏదైనా చిన్న గొడవలు ఉంటే కనుక అవి ఊళ్ళు పెద్దలో పరిష్కరించుకోండి. ఎవరి పక్షంలో మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము పరిష్కారం చేస్తాము. అంతేగాని ఈ గ్రూప్ తగాదాలు అటు జరిగితే కనుక దాంట్లో కఠినంగా వ్యవహరిస్తాము. వారిపైన రైటింగ్ సెక్షన్లు వేసి నాన్ బైలబుల్ కేసులు అరెస్ట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పర్టికులర్ చెప్పేది ఏంటంటే మన రాష్ట్రంలో పర్టికులర్గా ఈ యొక్క అశ్లీలత అనేది పూర్తి బ్యాన్ చేయడం జరిగింది ప్రభుత్వాలు. ఈ కొద్దిగా డ్యాన్సులు కానీ అలాగే ఈ ఆడపిల్లలతో ఈ యొక్క ఈ అశ్లీలత కనిపించే విధంగా డ్యాన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా దానిపైన యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. ఆ కమిటీని మొత్తం అరెస్ట్ చేస్తుంది దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ కమిటీ పర్టికులర్స్ మా దగ్గర రికార్డ్ చేసి ఉన్నాం. ఈ యొక్క ఏదైతే మన ఈ గణేక ఉత్సవ కమిటీ యాప్ ఉందో యాప్లో నమోదు. గోపాలపట్నం రామకృష్ణ నగర్ కాళీమాత టెంపుల్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి సుమారు 5 ఇళ్లు ప్రమాదపు అంచనా ఉన్నాయని తెలిసే సమాచారం మేరకు గౌరవనీయులు శాసనసభ్యులు గణబాబు హుటాహుట్న అధికారులతో చేరుకొని అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. యుద్ధ ప్రాతిపదికగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వర్కౌట్ అవ్వట్లేదు పెట్టేలు అది చూడండి లేకమనే పోల్ పడిపో సార్ ఈ పాటకల్ పంపించాం పడిపోయినందుకు ఆ పోల్ డిస్టర్బ్ చేయండి. అది కూడా కొద్దిగా ఏదన్నా తీసుకోమనండి. సపోర్ట్ తీసుకోవాలి ఏదైనా తాళి వెల్ షేప్ లో ఉంది కదా ముందు అక్కడ అలాంటి పక్కన వాళ్ళందరూ తప్పించాలి. చెప్తున్నాం సార్ పైన దిగిపోతున్నాం అని చెప్తున్నాం. ఓకే కింద కాన్స్టిట్యూన్స్ చెప్పి ఆ పైకి వెళ్ళమని చెప్పి కింద కాన్స్టిట్యూన్స్ సపోర్ట్ తీసుకొని లైన్ కట్ చేసుకుని ఇది పడిపోతుంది చూడండి అక్కడికి వెళ్ళినట్టు పోవాలి దాన్ని కూడా కట్ చేయాలి. అక్కడ కట్ చేయిస్తాను ఇలాగా ఉంటాయి దాని మీద టెస్ట్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. అది చూడండి అదే వాళ్ళ ఇంటి దగ్గర తెలుసుకున్నారు
ఇక్కడ మూవ్ చేస్తున్నారు కదా, అందుకని మూవ్ అవుతుంది. అది కూడా డిస్టర్బ్ ఇస్తే దాని ముందు పోలేదు. మేఘా త్రికేట రిజర్వాయర్ పరిస్థితి పరిశీలించిన డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ గడిచిన 2 రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ మేఘా త్రికట రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను నగర డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పరిశీలించారు. రిజర్వాయర్ సిబ్బందిని అడిగి నీటి మట్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎడతెరిపి లేని కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొనేందుకు నగరపాలిక సంస్థ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. రమేష్ పెళ్ళి అయిపోతుంది కదా. గణేష్ మండపాలకు బియ్యం పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు గణేష్ మండపాల్లో గణేష్ నవరాత్రిని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. స్థానిక బీజేపీ నాయకులు జిల్లా బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ సూచనల మేరకు మల్కజ్గిరిలో ఏర్పాటు చేసిన మండపాల్లో అన్నప్రసాద వితరణ కోసం 50 కిలోల బిర్యానీ, ఇతర సామాగ్రిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ గణేష్ మండపాల్లో నిర్వహిస్తున్న అన్నదానం కోసం 50 కిలోల బియ్యంతో పాటు ఇతర సామాగ్రిని అందిస్తున్నామని, ఇప్పటి వరకు కూడా దాదాపుగా 100 మండపాలకు పైగా అందించడం జరిగిందని, మండపానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మరే విషయంలో కానీ ఇబ్బందులు ఏర్పడినట్లయితే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేస్తారు. నా పేరు కిరణ్ ముద్రాజ్, బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్. మేము ఈ వినాయక చవితికి ప్రతి మండపానికి రైస్ బ్యాగ్స్ మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యమైన వస్తువులు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 50 నుంచి 100 వరకు పంపిణీ చేసాము. ఇంటి నుంచి ఈరోజు వరకు రాబోయే 11 రోజులు కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మేము సమర్పించడానికి రెడీగా ఉన్నాము. ఇది ఈటెల రాజేందర్ గారు, మన భానుప్రకాష్ వారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి మీ మండపాల్లో ఎలాంటి అసౌకర్యాలు జరిగినా, పోలీసు వారు ఏ ఇబ్బంది పెట్టినా నాకు వచ్చి చెప్పవలసిందిగా విన్నపం. ఎటువంటి అవసరాలైనా కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. జై భారత్ మాత. ప్రతి మండపానికి మా బీజేవైఎం తరపు నుంచి కిరణ్ ముద్రాజ్ గారి మరియు భానుప్రకాష్ గారి, ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండపానికి 50 కేజీల రైస్ బ్యాగ్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాము. ఆల్రెడీ ఈరోజు ఒక 50 మండపాలకు పంపించడం జరిగింది డివిజన్లో మొత్తంగా. ఇంకా రాబోయే 11 రోజుల్లో కూడా మొత్తం ఉన్న అన్ని మండపాలకి పంపించడం జరుగుతుంది.
వరంగల్లో ఇండియన్ హై స్కూల్లో బీసీ ధూమ్ధానం సన్నాహక సమావేశం డాక్టర్ చింత ప్రవీణ్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సభ అధ్యక్షతన బీసీల ధూమ్ధాం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని ఆయన అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన అన్నారు. త్వరలోని జరగబోయే వరంగల్లో భారీ ఎత్తున నిర్వహించే బీసీ ధూమ్ధాం డాక్టర్ చింతకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని అన్నారు. త్వరలో నిర్వహించబోయే బీసీ ధూమ్ధాం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజానికం కదలి రావాలని ముంజాల భిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ముంజల అన్ని రాజకీయ పార్టీలు బీసీ అధ్యక్షులుగా ప్రకటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ గౌడ జాతీయ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాప వారసుడు, బీసీ ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే వారసుడు, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకు పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయమని ముంజాల అన్నారు. అదే స్ఫూర్తితో ఇతర రాజకీయ పార్టీలు కూడా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారు. డేట్ మాత్రం నాకు ఈ మధ్యలో పెట్టి బాగుంటుంది. ఎందుకంటే జనం కూడా రోడ్లు బాగానే అంటారు. వాసన ఇప్పుడు జనం రోడ్లు బాగా వినాయక చదువు జరిగి వస్తుంది. అది సమాజం అంటున్నారు కాబట్టి ఆ జన్మడికి ధూమ్ధాం కార్యక్రమం వచ్చే అవకాశం లేదు. మీరు దాంట్లో కంపేసి సనాతన సమాజం కంపేసి ఆ కమిటీలో బాధ్యతలు అన్ని విజయ చేస్తే తప్పకుండా బీసీల ధూమ్ధాం తప్పకుండా విజయం ఉంటుంది. 33 జిల్లాల్లో బీసీల ఆత్మలు తప్పకుండా 33 జిల్లాలు రావు. ఉద్యమ ఎక్కడిలో పుట్టిన ఉద్యమాల గట్ట మనం పరిపాలించాం కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయితే ఉన్నతంలో చిన్నకంటే మనం డాక్టర్ ప్రొఫెసర్ అసిస్టెంట్గా మీరైన కాబట్టి ఆయన అందరిలో మొదటిగా తెలంగాణ వ్యాప్తంగా విభజన అందిస్తున్నారు. మీరు పెట్టిన కాబట్టి దాన్ని నిర్మాణంగా విశాలతో దాన్ని కంపేసి నేను కూడా మీరు ఎప్పుడు అమ్మడానికి సిద్ధంగా తప్పకుండా వస్తారు. ఎందుకంటే మన బీసీ మన మంది మాట్లాడబట్ట జ్యోతిరావు పూలే సాక్షిగా వాళ్ళ బీసీ నాయకులు పెట్టి వాళ్ళ సాక్షి రాజకీయాలుగా అభిపడితో స్టార్ట్ మీరు తప్పకుండా విజయం దగ్గర చేసి విజయం దగ్గర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.